యూదుల గురించిన వివరణ. ప్రియమైన సహోదర సహోదరీలారా, ఈరోజు మనం అపొస్తలుడైన పౌలు రోమా పత్రికలో యూదుల గురించి చేసిన ప్రస్తావనను, వారి స్థితిని, వారికి ఉన్న ప్రత్యేకతలను మరియు సువార్తకు సంబంధించిన కొన్ని అభ్యంతరాలను లోతుగా పరిశీలిద్దాం. రోమా పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం నుండి 3వ అధ్యాయం 20వ వచనం వరకు ఈ విషయాలను పౌలు చాలా స్పష్టంగా వివరించాడు. యూదుల స్థితిగతులు మరియు విశేషాలు. యూదులు తమను తాము దేవుని ఎంపిక చేసుకున్న ప్రజలుగా, ధర్మశాస్త్రాన్ని పొందినవారిగా మరియు దేవునికి దగ్గరగా ఉన్నవారిగా భావించారు. వారికి దేవుని వాక్యముంది, సున్నతి ఉంది మరియు నిబంధనల ద్వారా దేవునితో ఒక ప్రత్యేక సంబంధముంది. వారు తమను తాము అన్యజనుల కంటే గొప్పగా చూసుకున్నారు. ధర్మశాస్త్రం తమకు జ్ఞానాన్ని, సత్యాన్ని ఇచ్చిందని నమ్మారు. తాము గ్రుడ్డివారికి నాయకులుగా, చీకటిలో ఉన్నవారికి వెలుగుగా, బుద్ధిహీనులకు బోధకులుగా, పసిపిల్లలకు గురువులుగా భావించారు. నిలకడలేని యూదుల స్థితి. అయితే పౌలు ఇక్కడ ఒక కీలకమైన ప్రశ్న వేస్తాడు. ధర్మశాస్త్రాన్ని బోధించే మీరు దానిని పాటిస్తున్నారా? దొంగిలించవద్దని బోధించే మీరే దొంగిలిస్తున్నారా? వ్యభిచారం చేయవద్దని చెప్పి మీరే వ్యభిచారం చేస్తున్నారా? విగ్రహాలను అసహ్యించుకునే మీరు దేవాలయాలను దోచుకుంటున్నారా? దేవుని ధర్మశాస్త్రాన్ని బట్టి మీరు అతిశయిస్తూనే దానిని మీ క్రియల ద్వారా అవమానిస్తున్నారా? అంటే యూదులు తమకు దేవుని వాక్యమున్నప్పటికీ దాని ప్రకారం జీవించడంలో తరచుగా విఫలమయ్యారు. వారి మాటలకు, చేతలకు పొంతన లేకుండా పోయింది. సున్నతి యొక్క ప్రాధాన్యత మరియు నిజమైన యూదుని గుర్తింపు. సున్నతి అనేది దేవునికి, ఇశ్రాయేలీయులకు మధ్య ఉన్న నిబంధనకు గుర్తు. యూదులు సున్నతిని తమ గుర్తింపుగా, తమ ప్రత్యేకతగా భావించారు. అయితే పౌలు ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని స్పష్టం చేస్తాడు. మీరు ధర్మశాస్త్రాన్ని పాటిస్తేనే సున్నతి ప్రయోజనకరం. ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘిస్తే మీ సున్నతి నిష్ప్రయోజనమవుతుంది. దీనికి విరుద్ధంగా సున్నతి లేని అన్యజనులు ధర్మశాస్త్రాన్ని పాటిస్తే వారి అసలు సున్నతి లేని స్థితి కూడా సున్నతిగా పరిగణించబడుతుంది. నిజమైన యూదుడు బాహ్యంగా సున్నతి పొందినవాడు కాదు, హృదయంలో సున్నతి పొందినవాడు. అంటే హృదయంలో దేవునికి విధేయత కలిగి ఉండటమే నిజమైన సున్నతి. మనుషులు మెచ్చుకొనేది కాదు, దేవుడు మెచ్చుకొనేదే ముఖ్యం. ఇది యూదుల ప్రత్యేకతను బాహ్య గుర్తుల నుండి అంతరంగిక స్థితికి మార్చింది. యూదుని విశిష్టతను గూర్చిన చర్చ. అయితే యూదులకు అసలు ఏ ప్రత్యేకత లేదా లాభం లేదా? ఖచ్చితంగా ఉంది. పౌలు ఇలా అంటాడు. యూదులకు చాలా విధాలుగా ప్రత్యేకత ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా దేవుని వాక్యములు వారికి అప్పగించబడ్డాయి. ఇది ఒక గొప్ప ఆధిక్యత. దేవుడు తన సత్యాన్ని, తన ప్రణాళికను వారికి బయలుపరిచాడు. సువార్తకు విరోధమైన ఆక్షేపణలు. ఇప్పుడు కొన్ని కష్టమైన ప్రశ్నలు వస్తాయి. దీవెన నమ్మని యూదుడు దేవుడు నమ్మదగినవాడు కాదు అని రుజువు చేస్తాడా? అస్సలు కాదు. కొందరు నమ్మకద్రోహంగా ఉన్నంత మాత్రాన దేవుడు తన మాటను నిలబెట్టుకోలేడని కాదు. దేవుడు ఎల్లప్పుడూ సత్యవంతుడు, మనుషులంతా అబద్ధాలైనా సరే. అంటే మన నమ్మకం దేవుని నమ్మకత్వాన్ని ప్రభావితం చేయదు. దేవుడు ఎల్లప్పుడూ తన వాగ్దానాలను నెరవేరుస్తాడు. పాపము ఆయన చిత్తాన్ని నెరవేర్చితే దేవుడు ఉగ్రత చూపుట న్యాయమా? కొందరు ఇలా వాదించవచ్చు. నా పాపం వల్ల దేవుని మహిమ ఇంకా ఎక్కువగా ప్రకాశిస్తే దేవుడు నన్ను ఎందుకు శిక్షించాలి? అది అన్యాయం కాదా? పౌలు ఈ వాదనను గట్టిగా ఖండిస్తాడు. అలాగైతే దేవుడు లోకానికి ఎలా తీర్పు తీరుస్తాడు? చెడు నుండి మంచి ఫలితం వస్తే చెడు చేయడం సమర్థించబడదు. దేవుడు న్యాయవంతుడు. ఆయన పాపానికి తీర్పు తీరుస్తాడు. పాపము వలన దేవునికి ఎక్కువ మహిమ కలిగితే ప్రజలు ఎక్కువ పాపం చేయాలా? ఇది ముందు ప్రశ్నకు కొనసాగింపు. మంచి కలుగునట్లు చెడు చేద్దామా? పౌలు స్పష్టంగా అలా జరగనేకూడదు అంటాడు. అలాంటివారి తీర్పు న్యాయమే. మనం దేవునికి మహిమ కలిగించాలని ఎక్కువ పాపం చేయకూడదు. దేవుని మహిమ మన పాపం వల్ల కాదు, ఆయన స్వభావం వల్ల ప్రకాశిస్తుంది. తమ సొంత లేఖనములే యూదునిని పాపముగా చూపిస్తున్నాయి. చివరికి పౌలు యూదులకు ఒక చేదు నిజాన్ని తెలియజేస్తాడు. వారికి అప్పగించబడిన ధర్మశాస్త్రమే, దేవుని వాక్యమే వారి పాపాన్ని బయలుపరుస్తుంది. ధర్మశాస్త్రం ఉన్నవారందరూ దాని ప్రకారం పాపానికి లోబడినవారే అని చూపిస్తుంది. యూదుని పాపస్థితికి బైబిలు రుజువులు. పౌలు లేఖనాలను ఉటంకిస్తూ మానవులందరూ, యూదులు, అన్యజనులు తేడా లేకుండా పాపానికి లోబడియున్నారని స్పష్టం చేస్తాడు. నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. అర్థం చేసుకునేవాడు లేడు, దేవుణ్ణి వెదకువాడు లేడు. వారందరూ త్రోవ తప్పారు, పనికిమాలినవారయ్యారు.
మంచి చేసేవాడు లేడు, ఒక్కడు కూడా లేడు. వారి గొంతు తెరచిన సమాధి. వారి నాలుకలతో మోసం చేస్తారు. వారి పెదవుల క్రింద సర్పవిషం ఉంది. వారి నోరు శాపంతో చేదుతో నిండి ఉంది. వారి పాదాలు రక్తం చిందించడానికి వేగంగా పరుగెడతాయి. వారి మార్గాలలో నాశనం, దుఃఖముంది. శాంతిమార్గం వారికి తెలియదు. వారి కన్నుల ఎదుట దేవుని భయం లేదు. ఈ వచనాలు మానవులందరూ పాపానికి లోబడినవారని, ఎవరూ దేవుని దృష్టిలో నిర్దోషులు కారని స్పష్టంగా చూపిస్తాయి. యూదునికి లాభమైనా తను పాపం క్రింద ఉన్నాడు. ఈ అంతా చెప్పిన తర్వాత పౌలు ఇలా ముగిస్తాడు: ధర్మశాస్త్రం ఉన్నవారందరూ ధర్మశాస్త్రం చెప్పినట్లు పాపానికి లోబడినవారని తెలుస్తుంది. ఎందుకంటే ధర్మశాస్త్రం వల్ల పాపమును గూర్చిన జ్ఞానము కలుగుతుంది కాని పాపము నుండి విముక్తి కలగదు. ధర్మశాస్త్రం ఎవరినీ నీతిమంతులుగా చేయదు. ధర్మశాస్త్రం యొక్క ఉద్దేశం పాపాన్ని బయలుపరచడమే తప్ప దానిని తీసివేయడం కాదు. వర్తింపు మరియు ముగింపు. కాబట్టి ఈ వివరణ నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు? మనం ఎంత గొప్పవారమననుకున్నా దేవుని దృష్టిలో మనమందరం పాపులమే. మన బాహ్య మతకర్మలు, సంప్రదాయాలు మనలను దేవునితో సరైన స్థితిలో ఉంచలేవు. నిజమైన మార్పు హృదయంలో జరగాలి. ఎవరూ తమ సొంత క్రియల ద్వారా దేవుని దృష్టిలో నీతిమంతులు కాలేరు, ధర్మశాస్త్రం ద్వారా కాదు. ఈ అధ్యాయాలు మనల్ని ఒక కీలకమైన సత్యం వైపు నడిపిస్తాయి. మానవులందరూ పాపానికి లోబడి ఉన్నారు మరియు ఎవరూ ధర్మశాస్త్రం ద్వారా రక్షించబడలేరు. ఇది సువార్త యొక్క అవసరాన్ని నొక్కి చెబుతుంది. దేవుని నీతి క్రీస్తు ద్వారా, విశ్వాసం ద్వారా మాత్రమే లభిస్తుంది, క్రియల ద్వారా కాదు. మనం యూదులైనా అన్యజనులైనా మనమందరం దేవుని క్షమాపణ, కరుణ కోసం యేసుక్రీస్తు మీద ఆధారపడాలి. ఆయన ఒక్కడే మన పాపాలను కడిగివేసి దేవుని దృష్టిలో మనల్ని నీతిమంతులుగా చేయగలడు. ఇదే మనందరికీ ఉన్న గొప్ప నిరీక్షణ. ఈ సత్యాలను మనం గ్రహించి దేవుని దయను బట్టి ఆయన సన్నిధిలో వినయంగా జీవించుదముగాక.